నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఓ సామాన్య రైతు నేడు శాస్త్రవేత్త అయ్యారు. అంటే డిగ్రీ పట్టాలు పుచ్చుకొని ల్యాబొరేటరీలో పనిచేయటం లేదు. తనకున్న వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగశాలగా మార్చి ఎంతోమంది రైతులకు దిక్సూచిలా నిలిచారు. చదువుకున్నది 6వ తరగతి వరకే అయినా సాగులో వైవిధ్యాన్ని చూపిస్తూ ఆదర్శ రైతుగా ఎదిగారు. తనకున్న 3 ఎకరాల భూమిలో దేశీ విదేశీ వరి వంగడాలను పండిస్తూ నేలపైనే ఇంద్రధనస్సును తీసుకొచ్చారు. రైతు శాస్త్రవేత్తగా పిలువబడుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్ని కృష్ణుడు చేస్తున్న ప్రయోగాల సాగు, ఆయన అనుభవాలను ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమంలో చూసేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి పండించే రైతులు చాలా మందే ఉన్నారు. వారిలో ఎక్కువ మంది సన్నలు లేదా దొడ్డు రకాల సాగుకే మక్కువ చూపిస్తూ ఉంటారు. కానీ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరుకు చెందిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు మాత్రం తనకున్న వ్యవసాయ భూమిలో 1 కాదు 2 కాదు ఏకంగా 150 రకాల వరి వంగడాలను సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. అవి కూడా ఇప్పటివి కాదు, తాత ముత్తాతల కాలం నాటివి, వారు తిన్న రకాలు. అంతేకాదు పూర్తి ప్రకృతి విధానంలో పంటను సాగు చేస్తూ తన 3 ఎకరాల పొలాన్ని ఒక ప్రయోగశాలగా మార్చేశారు. 72 ఏళ్ల వయసులో కూడా ఉత్సాహంగా వరి చేలల్లో పనులు చేస్తున్నారు. ప్రాచీన వరి వంగడాలను తెలుగు లోగిళ్లకు పరిచయం చేస్తూ రూరల్ సైంటిస్ట్గా, అగ్రికల్చర్ డాక్టర్గా పిలువబడుతున్నారు ఈ ఆదర్శ రైతు. ఒకప్పుడు అనారోగ్య సమస్యలతో ఈ సాగుదారు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించకపోవడంతో కొంతమంది సలహా మేరకు ఓ యోగా గురువును ఆశ్రయించారు. ఆయన సూచనలతోనే ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపించారు చిన్ని కృష్ణుడు. 2007లో తనకున్న 3 ఎకరాల పొలంలో 49 దేశీయ వరి రకాలతో ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. అలా ప్రతి ఏటా వంగడాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లిన ఈ సాగుదారు ప్రస్తుతం 150 రకాల వరి రకాలను పండిస్తున్నారు. ఇందులో మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీ రకాలు కూడా ఉండటం విశేషం. తాను సాగు చేసిన వివిధ రకాల వరి విత్తనాలను ఇప్పటికే 8 రాష్ట్రాలకు చెందిన 570 మంది రైతులకు అందించారు. వాటిని సాగు చేస్తున్న రైతు సేద్యంలో అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు. దేశ విదేశాల నుంచి ప్రాచీన వంగడాలను భారతదేశానికి పరిచయం చేస్తున్న ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈసారి ఎన్ని కొత్త వంగడాలు కానీ ప్రాచీన వంగడాలు కానీ నార్మల్ వేశారు? ఈ సంవత్సరము 20 దాకా ఈ గత 15 సంవత్సరాల నుంచి పండించిన రకాలు 120 రకాలు పండించడం జరిగింది. ఆ 120 రకాలు కాకుండా ఈసారి ఒక 30 రకాలు ఎక్స్ట్రా సేకరించిన, అంటే 150 కావాలని. ఆ 30 రకాలు ప్లస్ ఇంకా నా దగ్గర ఉన్న పాత కలపి అలా మంచి వెరైటీ కలిసి మొత్తం 53 రకాలు ఇట్లా కొంచెం కొంచెం అర్ధ కిలో ఇట్లా దానికి పోసి పేరు రాసుకోవడం జరిగింది. ఇందులో కొన్ని కలర్ వంగడాలు ఉన్నాయి వెనుకకు. దాదాపు ఇంతకుముందు 3 రకాల కలర్లు ఉంటుండే, ఇప్పుడు 2 రకాలు ఎక్కువ సేకరించిన. ఒకటి చిన్మార్, ఒకటి కళ్యాణి. ఇంతకుముందు కాలబట్టి, పంచరత్న, బంగారు గులాబీ ఇవి అందరికీ తెలుసు. ఇది చాలా సంవత్సరాల నుంచి పండిస్తూ దాంతో బొమ్మలు వేస్తున్నా. ఈ సంవత్సరం 5 రకాలు సేకరించడం జరిగింది. ఇంకోటి గ్రీన్ బ్లాక్ జపానిక్ రైస్, జపాన్ దేశపుది కూడా కొంచెం సగం కలర్ ఉంటుంది, అంటే ఆకుల కంచులక కలర్ ఉంటుంది. అటువంటి రకాలు అన్నీ పోయడం జరిగింది. ఇప్పటికీ ఇది 17 రోజుల వయస్సు నార్మడి. ఇంకొక వారం రోజులల్లో మొత్తం తీసుకుపోయి సూర్యుడు ఆకారంలో డిజైన్లు వేస్తానికి సరే ప్లాన్ చేసుకున్నాను. సూర్యుడు ఆకారంలో ఇంకొక మళ్ళీ విజిటింగ్ కార్డు అంటే నన్ను ఎక్కడన్నా స్టాల్ పెట్టినప్పుడు, ఎక్కడ మీటింగ్ పెట్టినప్పుడు నీ అడ్రస్ ఏమంటే నా అడ్రస్ ప్రింటింగ్ వేయించే బదులు పొలంలో ప్రింట్ చేస్తాన ఉద్దేశంతో అట్లా ప్లాన్ చేసుకున్నా. ఈ విధంగా నేను రకరకాల నార్మల్ ఇంట్లో కొత్తగా ఏమున్నాయంటే చికిలా కోయల ఒకటి కొత్తగా సేకరించడం జరిగింది. ఆ బియ్యం తింటే రాళ్ళు అయిన వాళ్ళు కూడా రాళ్ళు కరిగిపోతాయట, అంత బలమైన చికిలా కోయల బియ్యం. చిన్మార్ అనే రకం వరి కలర్ ఉంటుంది. నార్మల్గా ఎర్ర బియ్యం ఉంటే ఎర్ర బియ్యం ఆరోగ్యానికి మంచిది. కాలబట్టి బియ్యం ఏమో బ్లాక్ ఉంటాయి. కాలబట్టి బియ్యం తింటే క్యాన్సర్ ఉన్న కూడా క్యాన్సర్ కణాలు చంపేసే శక్తి ఉంటుంది దానికి. రక్తశాలి పోషణము.
రక్తశాలి 105 రోజుల పంట, కాలబట్ట 170 రోజుల పంట, రక్తశాలి ఏమో 105 రోజుల పంట. రక్తశాలి వివరాలు ఏంటంటే హిమోగ్లోబిన్ ఈ రోజులల్లో అన్ని ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్ల ఫుడ్ చాలా అదే తింటున్నారు ఎక్కువ మన అన్ని దేశాలల్లో. ఆ తినడం వలన అందరికీ హిమోగ్లోబిన్ తగ్గిపోతున్నది. హిమోగ్లోబిన్ గోళీలతో కాకుండా ఈ వరి బియ్యం తింటేనే హిమోగ్లోబిన్ 45 రోజుల పెరిగేంత శక్తి అటువంటి బియ్యం ఉన్నాయి. దాని పేరు రక్తశాలి. ఎర్ర ఉంటాయి, సన్నం ఉంటాయి, చిన్నగా పొట్టి రకం 105 రోజుల కోతకు వస్తుంది. అది ఎవరన్నా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఆ బియ్యం తీసుకొని 100% ఆర్గానిక్ పండించినప్పుడే ఈ ఫలితాలు అంతాయి. ఆ బియ్యం తీసుకొని పండించుకొని రోజు ఒక పూట 45 రోజులు తింటే వాళ్ళకు అనుకున్నంత హిమోగ్లోబిన్ పెరుగుతాయి. అటువంటి రకాలు రకరకాలు సేకరించి పండిస్తున్నా ఇది నాకు చాలా ఆనందంగా ఉన్నది. లోపల నల్లటి బియ్యం, మరొకటి సాధారణంగా కనిపించే ధాన్యం, ఆ పక్కనే ఎరుపు రంగులో మెరిసిపోతున్న బియ్యం. ఇలా ఎన్నో రకాలు. కొన్నింటిలో పోషకాలు చాలా ఎక్కువ, మరికొన్నింటిలో దిగుబడి ఎక్కువ. బాగా చిన్నగా ఉండేవి కొన్నైతే గుండ్రంగా ధనియాల్లా కనిపించే బియ్యం రకాలు ఇంకొన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో వరి రకాలు ఈ క్షేత్రంలోనే పండిస్తూ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడిని సృష్టించిన ఆదర్శ రైతుగా చిన్ని కృష్ణుడు అభ్యుదయ రైతుగా గుర్తింపు సాధించారు. చిన్ని కృష్ణుడు ఎన్నో వింతైన, ప్రాచీనమైన, ఆరోగ్య విలువలు కలిగిన ముత్తాతలు తిన్న వరి రకాలను సేకరించి అందరికీ పరిచయం చేస్తున్నారు. అందులో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ధాన్యం నుంచే మొలకలు వస్తాయి. కానీ చిన్ని కృష్ణుడు బియ్యం నుంచి కూడా మొలకలు తెప్పించి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా చేశారు. అమెరికా నుంచి తీసుకొచ్చిన కాలిఫోర్నియా రైస్, ఇటలీ నుంచి తీసుకొచ్చిన రిసోటా రకం బియ్యం నుంచి మొలకలు తెప్పించి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు వరి చేనులో విభిన్న రకాల చిత్రాలను పైరుతోనే తీర్చిదిద్ది వాహ్వాహ్ అనిపించారు. రైతు తలచుకుంటే సేద్యంలో ఏదైనా సాధ్యమే అని నిరూపించారు చిన్ని కృష్ణుడు. చిన్ని కృష్ణుడు చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. ఆయన అవలంబించే పద్ధతులను మునిపెన్నడూ ఎవ్వరూ చూసి ఉండరు కూడా. వరి పైరుతో తల్లిదండ్రుల చిత్రం వేయించారు. అమ్మా నాన్నలపైన తనకున్న ప్రేమకు చిహ్నంగా వరి పైరుతో వారి చిత్రాన్ని ఆవిష్కరించారు. మొదట తన తల్లిదండ్రులు భూదేవి, ముత్తెన్న చిత్రాలను ఎకరం విస్తీర్ణంలో బొమ్మలా గీయించారు. అనంతరం బంగారు గులాబీ, పంచరత్న, చింతలూరు సన్నాలు రకం వరి వంగడాలతో వరి నారు పెంచారు. 24 రోజుల తర్వాత కూలీలతో నిర్దేశించిన స్థానాల్లో నాట్లు వేయించారు. పంట కోతకొచ్చే కొద్దీ చిత్రాలు మరింత స్పష్టంగా కనిపించాయి. డ్రోన్ నుంచి తీసిన ఫోటోలు, వీడియోలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. మరోసారి శివలింగం ఆకారం దేవాలయం కూడా వరి నారుతో వేశారు. అప్పుడు అనేక మంది భక్తులు, స్కూల్ పిల్లలు ఈ క్షేత్రానికి వచ్చి శివలింగాన్ని దర్శించుకుని వెళ్లారు. కెమికల్ పోస్తే ఏమవుతాయంటే పోషకాలు తగ్గిపోతాయి. ఇందులో మనకు సహాయం చేసే వానపాములు, కుమ్మరి పురుగులు, నట్టలు, మనకు కోటాని కొట్ల సూక్ష్మజీవులు ల్యాబ్లో పరీక్ష చేస్తే అటువంటి భూములు తయారైనాయి. ఇప్పుడు లోపల నుంచి మట్టితో తీస్తే వానపాములు వెళ్తాయి. అంటే ఆర్గానిక్, కెమికల్ లేకుండా 100% ఆర్గానిక్తో ఈ నాటు రకాల వంగడాలు పండిస్తే ఆ పండిన పంట మనం తింటే ఆరోగ్యంగా ఉంటాం, మన శరీరానికి సరిపోయే పోషకాలు అంతాయి. కాబట్టి అందరూ అర్థం చేసుకొని ప్రతి రైతు
నాకు దిగుబడి ఎక్కువ అవ్వాలంటే దిగుబడి తక్కువ వెళ్తాయి. ఇప్పుడు కెమికల్తో పండించిన హైబ్రిడ్ రకాలు, ఇంప్రూవ్ రకాలు ఎట్లా అంటే 40-50 బస్తాలు వెళ్తున్నాయి ఒక్కొక్క రైతుకు. కానీ ఏం లాభం, నీకు పోషకాలు అందక నీకు ఆరోగ్యం ఉండక హాస్పిటల్ పోయి చూపించుకోవడం జరుగుతుంది. మనం సంపాదించిన పైసా అంతా 70% హాస్పిటల్కి పెడుతుంది. కాబట్టి హాస్పిటల్ పాలు కావద్దు, భూమి మంచిగా ఉండాలా, వాతావరణం మంచిగా ఉండాలా, వర్షాలు సరైన సమయంలో పడాలంటే మనం వాతావరణం కలుషితం చేయొద్దు, చెట్లు పెంచుకోవాలి. వాతావరణం కలుషితం చేస్తే ఏమైందంటే అద్దరినప్పుడు వర్షాలు పడితే పడమన్నప్పుడు వర్షాలు పడాయి. ఇలా కాకుండా సక్రమంగా అందరు బాగుండాలా, వాతావరణం బాగుండాలంటే ఏం చేయాలా, ప్రతి రైతు ఒక కార్యక్రమం వేసుకొని అటువంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం పని చేయడానికి చేసుకునే శక్తి మనకు కలుగుతుంది. కలిగినప్పుడే మనం ఓపికతో ఉంటాం. లేకుంటే జంక్ ఫుడ్, నూనె వస్తువులు అదొకటి తింటే ఓపిక ఉండదు. ప్రస్తుతానికి సిగ్నల్ పడ్డప్పుడు మనము ఎట్లా వెళ్ళిపోవాలని ఆలోచిస్తాం. కానీ అదే నువ్వు మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండి ఓపికతో ఉండి సిగ్నల్ పడగానే వెళ్ళిపోతాం. కాబట్టి ఇటువంటి రకాలు అందరూ పండించుకొని ఈ దేశీవాళ రకాలు, నాటు రకాలు ఇప్పుడు చాలామందికి ఇప్పుడు నా దగ్గర దాదాపు గత 10-14 సంవత్సరాల నుంచి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మా పొలంలో పంట పొలాలు వచ్చి చూసి పలానా వెరైటీ కావాలని కోరుకుంటే అటువంటి వెరైటీలు నేను అమరావతి గ్రామంలో విత్తన బ్యాంక్ ఏర్పాటు చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ ఎవరికి ఏ రకం కావాలన్నా ఇప్పటికి ఇస్తున్న దాదాపు ఇప్పటికి 9 రాష్ట్రాల రైతులకు నేను ఇవ్వగలిగిన నాకు చాలా సంతోషం. భారతదేశంలో మరి ఒక తెలంగాణలో నిజామాబాద్ జిల్లా చిన్నకృష్ణ రైతున్నాడు. ఆయన ఆర్గానిక్ వేయడమే కాదు, ప్రకృతి వ్యవసాయం చేయడమే కాకుండా వరిలో విన్యాసాలు చేస్తున్నాడు. అంటే వరి బొమ్మలు వేస్తూ ఎందరికో ఆశాదవుతున్నాడు. అంటే నాకు ఇంత వయసులో, నాకు 72 సంవత్సరాలు, మరి ఇంత వయసులో కూడా నేను ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నానంటే నా ఆరోగ్యం బాగుంటుంది, అందరికి ఆదర్శంగా అయితే అందరు నన్ను చూసి కూడా అందరు మారుతారనే ఉద్దేశంతో ఈ విషయంగా వ్యవసాయం చేస్తున్నా. మన దేశంలో 100 ఏళ్ల క్రితం 40,000 రకాల వరి విత్తనాలు ఉండేవని, వాటిలో 30,000 రకాలు కనుమరుగయ్యాయని చిన్ని కృష్ణుడు అంటున్నారు. మిగతా రకాలను ఔత్సాహిక రైతులు కాపాడుతూ వస్తున్నారని తెలిపారు. అందులో కొన్ని దేశవాళీ రకాలు ఎంతో ప్రత్యేకమైనవిగా వెల్లడించారు. తన వద్ద ఉన్న 150 రకాల్లో 30 రకాలను రోజు ఒక రకం బియ్యంతో అన్నం తింటున్నారు. సార్, ఇప్పటివరకు ఎన్ని కొత్త వంగడాలు పరిచయం చేశారు? ప్రాచీన వంగడాలు కూడా ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు? రకరకాల రంగురంగుల వరి విత్తనాలు ఎక్కడెక్కడికి, ఇప్పటివరకు ఎన్ని వరి విత్తనాలు ఇట్లా మీరు పరిచయం చేశారు? అంటే మీరు అడిగిన విషయం ఏంటంటే మన భారతదేశంలో ఈ దేశీవాళ రకాలు 10,000 రకాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కలిసి. దాదాపు ఒరిస్సాలోనే ఒక రైతు 1,500 రకాలు పండిస్తున్నాడు. నేను అక్కడ ఎగ్జిబిషన్లో భారతదేశంలో ఎక్కడ ఎగ్జిబిషన్ పడితే ఈ కిసాన్ మేళలు పడితే అక్కడికి వెళ్ళి అక్కడ దగ్గర 50 గ్రాములు 100 గ్రాములు సేకరించి నేను ఇక్కడ పండిస్తూ అందరికి రైతులకు ఇస్తున్నా. ఇదే కాకుండా నేను అమెరికా వెళ్ళినప్పుడు మరి అమెరికాలో ప్రపంచంలో అగ్రరాజ్యం కదా, మరి అక్కడ వ్యవసాయం ఎట్లా చేస్తున్నారు, మరి అక్కడ ఉన్న రైతులకు సంతోషం ఉందా, ఎట్లా ఉందని నేను అక్కడ మా పిల్లల్ని పట్టుకొని పరిశీలన చేయడం జరిగింది. వాళ్ళు ఇంగ్లీష్లో, నేను తెలుగులో అనుభవం చెప్తే పరిశీలన చేయడం జరిగింది. అక్కడ కూడా కెమికల్తోనే వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం కూడా పెన్సిల్వేనియా రాష్ట్రంలో ప్రత్యేకంగా గుర్రాలతో దున్నుకుంటూ వ్యవసాయం చేస్తారు. అంటే ఇప్పుడు మనమన్నా కానీ ట్రాక్టర్లతో దున్నుతాం, కానీ పెన్సిల్వేనియా రాష్ట్రంలో గుర్రాలతో చేస్తున్నారు వ్యవసాయం. అంటే గుర్రాలతో చేస్తే ఏమైందంటే అడుగుల కింద పడ్డ నట్ట ఎడనొకటి చచ్చిపోతుంది. అదే ట్రాక్టర్తో దున్నితే ఆ పైల కింద పడి నజ్జిన చేపి వానపాములు బాగా చచ్చిపోతుంది. అలా చూస్తూ అలా చేస్తూ అక్కడ తెలుసుకొని న్యూయార్క్ సిటీలోకి పోయినప్పుడు అక్కడ పెద్ద సూపర్ మార్కెట్, ఆర్గానిక్ సూపర్ మార్కెట్ ఉంది. అక్కడ అన్ని దేశాల నాటు బియ్యము వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు. నాటు బియ్యం అంటే మనం తెల్ల బియ్యం తింటున్నాం కదా, తెల్ల బియ్యం కాదు, సింగిల్ లేయర్ కోటింగ్ తీసిన బియ్యం కూడా కాదు, 100% అంటే కోటింగ్ తీయకుండా ముడి బియ్యమే తీసి అక్కడ సపోజ్ మన ఇండియా డెరోడోన్ బాస్మతి ఇండియా అని రాసి కింద ముడి బియ్యం అమ్ముతున్నారు. ఆ ముడి బియ్యం కూడా మొలకలు వస్తాయి అలా ప్రాణం ఉంటే. అంటే వడ్లు రైస్ మిల్లో ఓపించిన తర్వాత 4 నెలల దాకా ఆ బియ్యంలో ప్రాణశక్తి ఉంటుంది. అటువంటి బియ్యం అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక 10 దేశాల బియ్యం తీసుకొచ్చి ఇక్కడ బియ్యం 24 గంటలు నానబెట్టి తర్వాత మండగడితే మళ్ళీ 36 గంటలలో అన్ని ముక్కలు వచ్చేసి 3వ రోజుకు మంచిగా మొలకలు వచ్చినాయి. దాన్ని ఇక్కడ నార్మడి పోసి పెంచి దాదాపు 9 దేశాల విత్తనాలు నేను చంద్రుడి ఆకారంలో వేసి డిజైన్లో వేసి నేను పండియడం జరిగింది. ఈ విషయం సైంటిస్టులకు చెప్తే అసలు ఎలా సాధ్యమైంది నీకు ఈ బియ్యంతో మొలకలు చేసాడంటే, సార్ అలా ప్రాణశక్తి ఉంటుంది, అలా ప్రాణం ఉన్నప్పుడు మనం అంటే తౌడు తీయకపోతే మాత్రం బియ్యంలో ప్రాణం ఉంటుంది. అటువంటి మొలక వేస్తే వడ్ల లెక్కన మొలకలు వస్తాయి. కాకపోతే మనం వడ్లు మొలక వేసి పోస్తే చీమలు తినేందుకు అవకాశం ఉంటుంది. దాని మీద పొట్టు ఉంటుంది కాబట్టి, కవచం ఉంటుంది కాబట్టి చీమలు తినాయి. ఈ బియ్యం మీదకి వెళ్ళి పొట్టు తీసేస్తాం కాబట్టి చీమలు తినే అవకాశం ఉంటుంది. చీమలు తినకుండా వేపకాయలు, వేప ఆకు అట్లా తొక్కి వేపకాయలు దంచి సల్తే చీమలు రాకుంటుంటే ఆ విధంగా నేను కష్టపడి ఆ విదేశాల బియ్యంతో కూడా నేను దాదాపు 10 దేశాలే నేను పండియడం జరిగింది. దాంతో డిజైన్ వేయడం జరిగింది. అటువంటి ఆహారం కూడా నేను తింటున్నా.
నేనేమనుకుంటున్నా అంటే దాదాపు ఇప్పటికీ 80 రకాల బియ్యం అంటే ఒకటిసారి అందరికి అమ్మగా మిగిలిన వడ్లు తీసుకొని అన్నీ కలిపి పోపించుకొని ఆ బియ్యం వంట వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దాన్ని కూడా ఒకసారి టెస్ట్ చేసిన. కిలో బియ్యం తీసుకుపోయి పిండి పోపించి రొట్టె వేసుకొని తింటే చాలా ఆనందంగా ఉంది, ఆరోగ్యంగా ఉంటున్నాం. నాకు ఇప్పుడు బీపీ షుగర్ ఏం లేదు. మరి ఇటువంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉన్నా 100 సంవత్సరాలు ఏ రోగం లేకుండా బతకచ్చనే దగ్గర ధైర్యం ఉంది. అందరు ఇటువంటి నాటు రకాలు పండించుకొని అందరూ సేంద్రియ ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకొని అందరూ ఇటువంటి ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలని నా యొక్క కోరిక. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు చిన్ని కృష్ణుడు అనేక అవార్డులు, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భరత్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డులను అందుకున్నారు. దీంతో పాటు తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో కోహినూర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, ట్రెజర్ వరల్డ్ రికార్డ్స్, గ్రాండ్ వరల్డ్ రికార్డ్స్, డైమండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా దాదాపుగా 11 రకాల అవార్డులను హైదరాబాద్ వేదికగా అందుకున్నారు. ఈ అవార్డులన్నీ ఆయన సేద్యంలో సాధించిన విజయాలకు ప్రతీకగా చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. సార్, సాధారణంగా రైతులు ఒకే ఒక వంగడాన్ని పండిస్తారు. ఏదో ఒక శాస్త్రవేత్త చెప్పిందో లేదా పక్క రైతులు పండించిందో వాళ్ళ గ్రామస్తులను చూసి పండిస్తారు. మీరు ఇన్ని రకాలు పరిచయం చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ప్రాచీన వంగడాల గురించి ఏం చెప్తారు? అంటే ఇన్ని రకాల పండించడానికి కారణం ఏంటంటే నవార బియ్యం ఉన్నాయి, నవార వరి రకం ఉంది. నవార వరి రకము 120 రోజుల పండుతుంది, అంటే మధ్యకాలిక రకము. ఆ బియ్యము వడ్లు నల్లగా ఉంటాయి, బియ్యం ఎర్రగా వెళ్తాయి. ఆ బియ్యం తింటే షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ కంట్రోల్ అవుతుంది, గోరెల కన్నా ఎక్కువ పనిచేస్తుంది. షుగర్ లేని తింటే జీవితంలో షుగర్ రాదు. అంత బలమైన నవార బియ్యము. నేను ఫస్ట్ ఆ నవార పండించుకొని తింటేనే నేను ఇట్లా ఆరోగ్యంగా కాగలిగిన. అట్లా ఇప్పుడు మాపిల్లె సాంబు ఉంది. మాపిల్లె సాంబ తింటే సంతానం కాని వాళ్ళు భార్యాభర్తలు రోజు ఒక పూట తింటే ఏడాది లోపల వాళ్ళకి సంతానం తప్పకుండా అయిన కారణాలు కూడా మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు రక్తశాల బియ్యం తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది. కాలబట్టి బియ్యం తింటే క్యాన్సర్ తగ్గిపోతుంది. ఇట్లా చిట్టి ముత్యాలు తింటే పరమాన్నం వంట వేసుకుంటే సెంటెడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. గోదావరిస్ కూడా సెంటెడ్ చాలా బాగుంటుంది. ఈ చింతలు సన్నాల రకమేమో గోల్డ్ కలర్ ఉంటుంది. వరి బియ్యం చాలా బాగుంటాయి, తినడానికి మంచి రుచి ఉంటుంది. కుంకుమ పువ్వు ఇంకా చాలా బాగుంటుంది, అన్నం సన్నం ఉంటుంది, తినాలనిపిస్తుంది. అదే ఇంకా రకరకాల వడ్లు రకరకాల గుణాలు ఉంటాయి. దాదాపు ఇప్పుడు నా దగ్గర ఉన్న రకాలలో 20 రకాల స్పెషల్ గుణాలు ఉన్నాయి వడ్లు. అంటే ఏ రకమైన వాళ్ళకు రోగం ఉన్నది, ఏ రకమైనది ఏ అవసరం పడుతుంది అనే ఉద్దేశంతో నేను ఇన్ని రకాలు పండిస్తున్నా. ఇప్పటికీ 120 రకాలు పండించడం జరిగింది. ఇప్పుడు ఇంకా 150 కావాలనే ఉద్దేశంతో అక్కడక్కడ కిసాన్ మేళలో తిరిగి విశాఖపట్నం అరకులోయలకు పోయి కూడా అక్కడ నుంచి కొన్ని సేకరించడము, ఇక్కడ కడతాల్లో మొన్న ప్రకృతి మేళ పెట్టినప్పుడు అక్కడ కొన్ని సేకరించడం, ఇట్లా 30 రకాలు సేకరించడం జరిగింది. ఆ 30 ప్లస్ ఇంకా వేరే నా ఇంతకుముందు పండించిన రకాలు కలిసి ఒక 53 రకాలు పోయడం జరిగింది. మరి ఇన్ని రకాలు పండిస్తే ఈ లాభాలు ఏంటో మీకు చెప్పడం జరిగింది. మరి ఈ రకాలను నాటు రకాలు, ఇవన్నీ నాటు రకాల తర్వాత ఇంప్రూవ్డ్ వచ్చింది. ఇంప్రూవ్డ్ అంటే పర్వాలేదు. ఇంప్రూవ్డ్ తర్వాత హైబ్రిడ్ వచ్చింది. హైబ్రిడ్ తింటే మనకి ఏం భూమి ఖరాబ్ అవుతుంది, మనకి ఏం పోషకాలు ఉంటాయి. ఇంప్రూవ్డ్ తింటే పర్వాలేదు, కానీ నాటు రకాలు తింటే ఫుల్ పోషకాలు ఉంటాయి, 100% పోషకాలు ఉంటాయి. ఈ నాటు రకాలే వండించుకోవాలి. నాటు రకాలనే పవర్ఫుల్ ఉంటుంది. అందుకోసమే నేను ఇన్ని రకాలు పండించడం జరిగింది. పదేళ్ల క్రితం వరకు చిన్ని కృష్ణుడు ఓ సాధారణ రైతే. కానీ అనారోగ్య సమస్యలతో ఆయన ఆలోచన మారింది. ఆరోగ్యంపై దృష్టి మళ్లింది. తనతో పాటు 10 మందికి ఆరోగ్యకరమైన దేశవాళీ ఆహారాన్ని అందించాలని సంకల్పించుకున్నారు. అందుకు తగ్గట్లుగా 7 పదుల వయస్సులోనూ సేద్యంలో వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. నేటి తరం సాగుదారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు మీరు ఏవైతే పండిస్తున్నారో పంటలు, దాంతోపాటు పరిచయం చేస్తున్న రకాలు కూడా ఇవన్నీ కూడా సేంద్రియం ద్వారా చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం విషయంలో కూడా రైతులకు మీరు ఏం సలహాలు సూచనలు చేస్తారు?
అంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఏంటంటే అసలు ముఖ్య కారణము కెమికల్ పోతేనే వండుతుంది, కెమికల్ లేకపోతే వండదన్న దృష్టి అందరు రైతులకు ఏర్పడుతుంది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే నాకు ఇప్పుడు 72 సంవత్సరాలు, నేను చిన్నప్పుడు అంటే 12 ఏళ్ళ వయసులో మా తల్లిదండ్రి అప్పుడు కెమికల్ రానప్పుడు మా అమ్మ నాన్న ఏం చేస్తుంది, చెట్ల ఆకులు కొట్టుకొచ్చి బండ్ల మీద కొట్టుకొచ్చి చాంతిపాకులు తీసుకొచ్చి తొక్కి నాటేసేటప్పుడు పల్లిపిండి చల్లి నాటేసేవాళ్ళు. అది నాకు అవగాహన ఉంది. ఇప్పుడు నేను రైతులకు ఏం చెప్తున్నా అంటే ఒక ఎకరాన 50 కిలోల నుంచి 100 కిలోల పల్లిపిండి చల్లి నాటేయండి, బ్రహ్మాండంగా వస్తుంది. ఏ బీసు ఏ డిఏపి కూడా పనిచేయదు. ఇంకా ఓపిక ఉంటే ఇప్పుడు వేప గింజలతో కూడా మనం పిండి అమ్ముతున్నారు మార్కెట్లలో. వేప గింజల పిండి కూడా తీసుకొచ్చి ఒక 50 కిలోలు ఇది ఒక 50 కిలోలు కలిపి దుక్కిలో చల్లి తుకమేస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దాంతో చేదుకు పురుగులు రావు. ఈ పల్లి పిండి భాస్వరము నత్తని పొటాష్ ఇవి అందిస్తాయి. కాబట్టి ఈ రకంగా ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా వెనక దిక్కు జీలుగా ముందు రైతుకు ఓపుకుంటే జీలుగా కలిపితే అందులో దున్నేస్తే చాలా తాకతిస్తుంది. ఆ విధంగా కూడా రైతు చేసుకోవచ్చు. దాని తర్వాత ఏదైనా రోగం వస్తే జీవామృతం తయారు చేసుకుని జీవామృతం 15 రోజులకు ఒకసారి బకెట్లో పోసుకుంటా ఇట్లా 50 కంపలతో చల్లితే దాంతో రోగాలు రావు. వరి పంట కూడా మంచిగా అవుతుంది. ఒకవేళ స్టెంబో అనుకోకుండా వస్తే, వాతావరణం మంచిగా లేకుండా వస్తే 100 గ్రాముల వేప గింజలు తీసుకొని గ్రైండర్ బట్టి సన్నం చేసి ఒక 2 లీటర్ల నీళ్లు బకెట్లో పోసి ఆ వేప గింజల పౌడర్ని ఒక పేలికలో ముల్లెగట్టి ఒక కట్టె కట్టేసి ఆ నీళ్ళ మధ్యలో ఆనియాల. అంటే 36 గంటలు అట్లనే ఉండాలి. 36 గంటల రసం అంతా వీల్చుకుంటుంది. దాన్ని ఒక ఎకరానికి ఏ పంట కన్నా కానీ ఎకరానికి 200 లీటర్ల నీళ్ళతో పిచికారీ చేస్తే అసలు ఏ రోగం ఉంటుంది. చెరుకు, కూరగాయలు, వరి, పత్తి అన్నిటికీ పనిచేస్తుంది. అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు మార్కెట్లో వేప నూనె అమ్ముతున్నారు 5,000 పీపీఎం, 10,000 పీపీఎం, 20,000 పీపీఎం, 50,000 పీపీఎం. ఇది 50,000 కాదు, 1,00,000 పీపీఎం అంత పనిచేస్తుంది. ఇలా రైతులు తయారు చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా యూరియా వెళ్తే నల్లగా ఎట్లా వస్తుందో ఈ పొలం కూడా పంటలు కూడా నల్లగా రావాలంటే దేశీ ఆవు పాలు 2 లీటర్ల ఆవు పాలు తెచ్చుకొని కుండలో పోసి తోడు పెట్టి అందులో ఒక రాయి ముక్క పడేసి దాని మీద ఒక పేలిక కట్టి ఒక చల్లటి ప్రాంతంలో మూలక పెట్టి 15 రోజుల తర్వాత అది పులిసిపోతుంది. మొత్తం పులిసి పురుగులు కూడా పడతాయి. ఆ మీగడను తీసి పడేసి అందులో ఒక 2 లీటర్ల నీళ్ళు పోసి చిక్కగా మజ్జిగ తయారు చేసి దాన్ని 150 లీటర్ల నీళ్ళతోని ఎకరానికి పంపు కొడితే 9వ రోజు 10వ రోజుకి వస్తే నల్లగా వస్తుంది ఏ పంటైనా సరే. ఆ విధంగా మనము కొంచెం ప్రకృతి వ్యవసాయం కొంచెం కష్టం ఉంటుంది కానీ మనం ఆరోగ్యంగా ఉంటాము. వాతావరణం కలుషితం కాదు, అన్ని విధాలు బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా నేను మంచిగా ఉంటున్నా కాబట్టి అందరూ మంచిగా ఉండాలని ఎందరికో శిక్షణ ఇస్తూ ఎందరికో వడ్లు ఇస్తూ నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన పంటను నిల్వ ఉంచుకుంటే ఒక 4 నెలల తర్వాత రెక్కల పురుగులు వస్తాయి. అంటే దానికి కొక్కు వాళ్ళు అంటారు తెలంగాణ భాషలో. కొక్కు వాళ్ళు రాకుండా ఏం చేయాలంటే జంగళ్ళల్లో తెల్లబిట్టింగ్ చెట్లు చాలా ఉంటాయి. ఆ కొమ్మలు తీసుకొచ్చి సంచుల మీద పడితే అసలు కొక్కువలే రాదు, ఏ పురుగు రాదు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకటి మనం వడ్లు ఓపించుకునేటప్పుడు రైస్ మిల్లా మనమే ఉండి పోయించుకొని తౌడు తీయకుండా ముడి బియ్యం ఓపించుకొని అది ఆ పోపించుకున్న తర్వాత 4 నెలల నుంచి 4 నెలల 15 రోజులు బియ్యంలో ప్రాణం ఉంటుంది. అంతవరకే పోపించుకోవాలి. దాని తర్వాత ఆర్గానిక్ బియ్యం అయినా దానిలో ఏం పోషకాలు ఉంటాయి. ఇది అందరు గమనించాలి. మరి వడ్లు 2 సంవత్సరాల దాకా సంచులలో, నార సంచులలో అంటే సుతిల సంచులలో నిల్వ ఉంచుకోవచ్చు. ప్రాణం పోదు. అంటే జర్మినేషన్ 2 సంవత్సరాల దాకా 70-75% దాకా ఉంటుంది. అప్పుడు మనం వడ్లు ఓపించుకొని 4 నెలల లోపల తినేటట్టు, మళ్ళీ వడ్లు ఓపించుకొని 4 నెలల తర్వాత తినేటట్టు చేసుకోవాలి. కానీ పాత బియ్యం మంచిగా చెప్తున్నారు, పాత బియ్యం మంచిది కాదు. అలా ప్రాణశక్తి ఏముండదు. మీకు ఉదాహరణ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. పాత బియ్యం తీసుకొచ్చి కడిగేసి నీళ్ళలో నానేయండి. ఈ మేము పండించిన ఆర్గానిక్ పండించిన బియ్యం, ప్రారంభ బియ్యం నీళ్ళలో తౌడు తీసినా సరే నీళ్ళలో నానేయండి. తెల్లారి 24 గంటల తర్వాత వాసన చూడండి. మీరు తినే బియ్యము ముక్కు వాసన వస్తాయి. మా బియ్యమే కమ్మ కళ్ళెక్క వాసన వస్తాయి. ఇది ప్రతి రైతు గమనించాలి. ఈ విషయం పండించుకోగానే కాదు, పండించుకొని ఈ విధంగానే తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. వెనుక నాకు స్థలం. ప్రకృతి వ్యవసాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు చిన్నకృష్ణుడు. మనుషులతో పాటు జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడేలా అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన వంగడాలను తీసుకొచ్చి రైతులందరికీ పరిచయం చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా9 న్యూస్, నిజామాబాద్ జిల్లా. ఇది ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమం. ఇలాంటి మరెన్నో ఆసక్తికర కథనాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.